బాబా పాదుకల గురించి 5వ అధ్యాయంలో ఇంకా ఏమి ఇచ్చారు అంటే, శ్రావణ పౌర్ణిమ ముందు రోజు బొంబాయి పాస్తా సిటీ అను పార్సీ భక్తుడు ఒకరు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపాను. బాబా ఈ పైకమును పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తం ఇచ్చాను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 రూపాయలు చందా వల్ల వసూలు చేసిరి. మొదటి 5వ సంవత్సరంలో జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేశాను. ఆ తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరంలో నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపాను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిడ్డీకి తెచ్చుటకు 780 ఖర్చు భక్త సగును ఇచ్చాను. ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యం దీపం పెట్టుచున్నారు. మొదట బాయి కృష్ణాజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోచు మార్గం మధ్యమున షిరిడి అందు దిగను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామంనకు పోవాలనుకున్నాను. బాబా వద్దకు ఎగి అనుమతి నిమ్మనను. బాబా ఇట్లా నేను అక్కల్కోటలో ఏమున్నది, అక్కడ ఎలా పోయేదావు, అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారు నేనే. ఇది బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుటకు మానుకొనెను. ఇది విని పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యములు షిరిడి యాత్ర చేశాను. హేమద్ పంతు నాకు ఈ సంగతి తెలియవు. వారికి తెలిసినచో సచ్చరిత్రలో వ్రాయట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. సిడ్డి గ్రామంలో కుస్తీ పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచు కుస్తీ పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చే కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించి రీతిని మార్చుకొనాను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడుక్కొని నెత్తిపై గుడ్డ కట్టుకునేవారు. గూనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజభోగం నాకంటే దరిద్రం మేలవని నుడివేవారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాగిరికో కూడా కుస్తీ అందు ప్రేమ. అతడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యం కలగను. అదే కాలం నందు శరీరం మార్చి దేవుని సహవాసం చేయవలనని ఆకాశవాణి పలికను. అప్పటి నుంచి గంగాగిరి సంసారంను విడిచి ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడాను. పూనా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు కారు. అప్పుడు అడిగినప్పుడు మాత్రం జవాబిచ్చేవారు. దినమంతయు వేప చెట్టు నీడలో అప్పుడప్పుడు ఊరవతడు ఉన్న కాలువ ఒడ్డున ఉండేవారు. తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలము ఊరకనే పచారు చేయవారు లేదా నీంగావ్ పోవుచుండేవారు. త్రయంబక్జీ డేంగ్లే అని అతని ఇంటికి తరచుగా పోవారు. డేంగ్లే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు ద్వితీయ వివాహం చేసుకున్న సంతానం కలగలేదు. సాయిబాబా డేంగ్లే నానాసాహెబ్